దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మీరందరూ బాగుండాలని నిత్యము ప్రభుని ప్రార్థన చేస్తున్నాను. అయితే దేవుడు మానవులను చేసిన తర్వాత మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలో అన్ని విషయములలో ఘనమైనదిగా వివాహానికి అది గౌరవపదమైనదిగా సెలవిచ్చున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయము 18 వచనంలో చక్కని మాట మనము చూడగలమండి. ఆ విషయం నేను బైబిల్ గ్రంథం నుంచి చదువుతున్నాను. దయచేసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. నరుడికి ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆ నరుడికి సాటి అయిన సహాయము చేయాలని అనుకున్నాడట. అనుకుని ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదమునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు పక్కటెమ్ములలో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను అని లేఖనంలో రాయబడి ఉంది. ఇక్కడ ఆదం గారికి మత్తు ఇంజెక్షన్ దేవుడు ఇచ్చారు. ఆదం గారు చక్కగా నిద్రపోతున్నారు. ఇంకా పక్కవారు ఏమవుతున్నదో తెలీదు, అంత చక్కగా నిద్రపోతున్నారు, గాఢంగా నిద్రపోతున్నారు. అప్పుడు తండ్రైన దేవుడు ఏం చేశారంటే ఆదాము యొక్క పక్క ఎముక, లెఫ్ట్ రైట్ ఉంటుంది కదండి, ఆ ఎముకలలో ఒక ఎముక తీసి వెంటనే ఆ ఎముక తీసిన స్థలంలో ఆ చోటులో మాంసంతో పికప్ చేస్తారంట. మాంసంతో దాన్ని పూడ్చేశారంట. అలా ఆపరేషన్ చేస్తారంట. ఆ తర్వాత 22వ వచనంలో చూస్తాం కదా, తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదము నొద్దకు తీసుకుని వచ్చెను. ఆదము దగ్గర నుంచి ఆ పక్క ఎముక తీసి ఆ ఎముకను దేవుడు తన మహిమ నిమిత్తం చక్కగా ఒక స్త్రీగా, అందమైన స్త్రీగా, బ్యూటిఫుల్ స్త్రీగా, అప్పుడు ఒక మంచి అమ్మాయికి దేవుడు తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మరి దేవుడు పేరు పెట్టాలి, కానీ ఆ టైంలో ఆయన పెట్టకుండా ఆదం గారికి అవకాశం ఇచ్చారు. ఆదం గారి దగ్గరికి పేరు పెట్టాలని తీసుకొస్తే అప్పుడు ఏమైందంటే 23వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు ఆదము ఇట్లా అనెను, అంటే ఈ విధముగా చెప్పాను. ఏమని చెప్పారట? నా ఎముకలలో ఒక ఎముక, ఆయనకు తెలిసిపోయిందేమో నా ఎముకలను తీసిందనేసి. అయితే దేవుడు చెప్పి ఉంటాడులే, ఎందుకంటే ఆ ఎముక తీసినప్పుడు ఆయన నిద్రలో ఉండరు కదా, నిద్రపోతూ ఉన్నాడు. ఎముక తీసినప్పుడు తెలీదు. అయితే ఈ స్త్రీ ఎక్కడి నుండి తీయబడినో తండ్రైన దేవుడు ఆదం గారికి చెప్పి ఉంటారు. అందుకే ఆయన ఈ మాట అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఇది నరునిలో నుండి తీయబడిను గనుక. మరి ఆదం నరుడు కదా, ఈ ఎముక నరుడిలో నుండి తీయబడింది కదా అనుకుని
నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును అని ఆదం గారు మాట్లాడుతున్నాడు. ఆదం గారు మాట్లాడుతున్నారు. నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును అని లేఖనంలో రాయబడి ఉంది. అయితే ఈ విధముగా వివాహము కుటుంబ వ్యవస్థ దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి మనం చూస్తున్నాం, పెళ్ళైన తర్వాత తల్లికి తండ్రికి కొంత ఎడబాటులోనే కొడుకులు కూతుర్లు ఉండడం చూస్తున్నాం. దేని వాక్యం కూడా ఏమని రాయబడుతుందంటే 24వ వచనంలో చూస్తాం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును తన మార్గంలో తన మాట ప్రకారంగా నడుచుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ భార్యకు ఇస్తా, తర్వాత అమ్మ నాన్న. అందుకు ఇక్కడ రాయబడి ఉంది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఒక్క శరీరమై ఉంటారు. ఏక శరీరం, ఒక్క మైండ్ కలిగి ఉంటారు, ఒక్క ఆలోచన కలిగి ఉంటారు. కుటుంబ వ్యవస్థ వాళ్ళిద్దరు కలిసి నడిపిస్తారు. ఏక శరీరమై ఉందురు అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. కావున ఈ వచనం మనం చక్కగా విన్నాం. అయితే అన్ని విషయంలో చాలా ఘనమైనదిగా దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడి ఉన్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అట. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్, అది చాలా గౌరవం ఇది అన్నమాట. వివాహం అనేది చాలా గౌరవంతో కూడినటువంటి కార్యక్రమం అన్నమాట. అందుకే దేవుని నమ్ముకున్న ప్రజలు, క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు వివాహాన్ని గౌరవించాలి. వివాహము ఆ కార్యక్రమాన్ని గౌరవించాలి. దాన్ని నియమించింది దేవుడి గనుక ఆ యొక్క కార్యక్రమాన్ని మనము గౌరవించాలి. వివాహము కోసం మనం గౌరవించాలి. వివాహాన్ని మనము ఆనరబుల్గా చూడాలి. దేవుని క్రియలు ఘనమైనది. దేవుని క్రియలు చాలా ఘనమైనది, అద్భుతంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, దేవుని క్రియలు ఘనమైనదిగానే ఉంటుంది. దేవుడు మన పట్ల చేసే ప్రతి కార్యం కూడా ఘనమైనదిగానే దేవుడు చేయును అని లేఖనంలో చూస్తుంది. ప్రియులారా, వివాహములో దేవుని తన భార్య కూడా అవసరం. దేవుడు కావాలి, మరి ఒంటరిగా ఉన్న పురుషుడికి భార్య కావాలి. చాలామంది ఈ సంబంధం ఆ సంబంధం చూస్తూ ఉంటారు, సంబంధాలు కుదరటం లేదు, చాలా బాధలో పడుతూ ఉంటారు, ఇబ్బంది అవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. అదొక గొప్ప మేలు దొరికినట్టే. భార్య దొరికితే, భార్య దొరకనంత మాత్రాన చాలా బాధ, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. భార్య దొరికితే ఇరువురు ఏకశరం అయిపోతాం కాబట్టి ఇంకా ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉంటారు, ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూస్తాం. అయితే భార్య భర్తల ఈ జీవితానికి దేవుడే జతపరిచారు కాబట్టి మనుషులు ఎవరు కూడా తగదలు పెట్టి, గొడవలు పెట్టి, సాడిస్లు చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పి
మంచిని చెడుగా చేసి భార్యాభర్తలకి విడిపోయేటట్టుగా చూడకూడదు. అది కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. అవును ప్రియులారా, వేరు చేయకూడదు, ఎట్టి పరిస్థితులు కూడా వేరు చేయకూడదు. వాళ్ళు కలిసే బ్రతకాలి, కలిసి జీవించేటట్టుగా చూడాలి. మనం ప్రోత్సహించాలి. దుష్టుడు పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ వ్యవస్థని పాడు చేయడానికి దుష్టుడు తనకు అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా కుటుంబాన్ని పాడు చేస్తాడు. చక్కగా రాయబడి ఉంది. వివాహం ఎందుకు అంటే లోకంలో వ్యభిచారం జరుగుతుంది. మరి వివాహం అయిన తర్వాత వ్యభిచారం జరగలేదా అంటే జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే వాక్యానికి విధేయత, వాక్యం మీద భయం, దేవుని పట్ల భక్తి లేనందున అలా జరుగుతుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనంలో రాయబడి ఉంది, వ్యభిచారం చేయక వివాహము చేసుకుంటే మంచిది. వివాహము చాలా ప్రాముఖ్యం. వివాహము చేసుకుంటే వ్యభిచారాన్ని అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. అందుకు వ్యభిచారం చేసే కన్నా వివాహం చేసుకుంటే ఎంతో మంచిదని లేఖనములు మనం రుజువు చేస్తున్నాం. అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15 వచనంలో కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వేరే వేరే కుండలో నీకు తాగుతావు? ఎందుకు వేరే చోట నువ్వు వెళ్తావు? ఎందుకు వ్యభిచారం చేస్తావు? ఎందుకు పాపం చేస్తావు? పాపం చేసి నరకం ఎందుకు వెళ్తావు? దేవుడు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధుడుగా ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడు. అందుకే పాపం వైపు వెళ్ళకుండా, ఒకవేళ నీకు కోరికలు ఉంటే చక్కగా మీ తల్లికి తండ్రికి చెప్పి సంబంధం ఏర్పాటు చేసి వివాహం చేసుకుంటే అది మంచిదని దేవుడు తన నోటి ద్వారా, తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడి ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం, కామము వాంఛ పెరిగిపోతుందట. ఈ కామము వాంఛ పెరగకుండా ఉండటానికి వివాహం చేసుకోవాలి. ఆ కోరిక తీర్చబడుతుంది. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదా, ప్రతి వానికి సొంత భర్త, సొంత భార్య ఉండాలని లేఖనం సెలవిస్తుంది. పౌలు గారు ఆలోచించారు. సిచ్యువేషన్ అర్థమైంది. లోకంలో జరిగే సిచ్యువేషన్, ప్రాంతాన్ని బట్టి చూసే సిచ్యువేషన్ అర్థమైంది. అందుకే ఆయన ఈ మాట రాసి పెట్టాడు. మొదటి రాసిన కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి వానికి సొంత భర్త ఉండవలెను, ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను అని ఉంది. సొంతం, ఏదైనా సొంతం ఉండాలి. ఏమో చెప్పులు పక్కోళ్ళు వాడవచ్చు, డ్రెస్ పక్కోళ్ళది వాడవచ్చు, ఇల్లులో అద్దె ఇల్లు పక్క ఇంట్లో ఉండవచ్చు, ఆహారం పక్క ఇంటి తినవచ్చు. కానీ అద్దె లేకుండా చేసేది ఏదంటే భార్య, భర్త. అద్దెకి తీసుకోకూడదు. సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కావున నేను మనమందరం కూడా సొంత భర్త, సొంత భార్యగా ఉండేటట్టుగా మనము ఒక తీర్మానం తీసుకోవాలి. వారు ఏక శరీరమై ఉంటారు. ఎవరు వారు అంటే సొంత భర్త, సొంత భార్య. వీరు వివాహం చేసుకున్నారు కాబట్టి వారు ఏక శరీరమై ఉంటారు వారు. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఏక శరీరమై ఉండాలి, ఒక్క మనసు కలిగి ఉండాలి, వారికి ఏ అభ్యంతరం లేదు. తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి అయితే ఏకపత్ని కలిగి ఉండాలి.
ఏక పత్ని, ఏక అంటే ఒకటి, పత్ని అంటే భార్య, సతిమణి. ఒక్క భార్యతో లేదా ఒక భర్తతో ఉండడానికి ఇష్టపడాలి. ఏక పత్ని, ఏక పురుషుడు కలిగి ఉండాలి జీవితంలో, ఈ దాంపత్య జీవితంలో. తిమోతికి రాసిన పత్రికలు కూడా, మొదటి తిమోతికి రాసిన పత్రికలు కూడా 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని వాక్యం క్లియర్గా మనకు సెలవిస్తుంది. ఏమనంటే ఏక పత్ని కలిగి ఉండాలి, ఏక పత్ని కలిగి ఉండాలని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉంది. దేవుని మాటకి అంగీకరించాలి, కుటుంబ వ్యవస్థని బాగుపడుతుంది. దేవుని మాటకి ధిక్కరిస్తే కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక్క భార్య కాదనకుండా మరొక భార్యని చేసుకోవడానికి చాలామంది పురుషులు వారు వెతుకుతున్నారు. అది మంచిది కాదు, నీ దృష్టికి అది మంచిదే, కానీ దేవుని యొక్క చిత్తానికి అది కరెక్ట్ కాదు, దేవుని దృష్టికి మంచిది కాదు. ఏదైనా సరే దేవుని చిత్తానికి లోబడాలి. దేవుడు జతపరిచిన దాన్ని మనం కాదనకూడదు. మొదటి రాసిన తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట రాస్తా ఉన్నాడు. ఏకపత్నికి ఏకపత్ని, ఏకపత్ని, ఏకపత్ని. ఒక భర్త, ఒక భర్త, ఒక భర్తతో, ఒక భార్య, ఒక భార్య, ఒక్క భార్యతో జీవించమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. లేవి కాండంలో 21వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనం చూడగలం. ఇది చాలా కండిషన్ ఉంటుందన్నమాట. చాలామంది ఈ లోకంలో పెళ్లి చేసుకొని పిల్లలు కనిన తర్వాత ఏదో భార్య భర్తలు గొడవపడి డిస్కషన్లో కొంచెం దూరంలో ఉంటే అలాంటి వారిని కూడా కన్నేసి, అలాంటి వారిని కూడా ఎరయేసి, అలాంటి వారిని కూడా హక్కున చేర్చుకుని వివాహం చేసుకుంటున్నారు. పిల్లలు గల తల్లికి, పిల్లలు గల స్త్రీలకి, భర్త ఉన్న స్త్రీకి, భర్త ఉన్న ఆమెకి వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది దేవుని వాక్యం ఖండిస్తుంది. ఇది మంచిది కాదు అని కూడా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. చూడండి, చదువుదాం ఒకసారి. లేవి కాండం 21వ అధ్యాయం 14వ వచనం. యవ్వనస్తులు కన్యకనే పెళ్లి చేసుకోవాలి. యవ్వనస్తులు అట కన్యకనే పెళ్లి చేసుకోవాలట. కన్యక యవ్వన స్త్రీనే చేసుకోవాలంట. వివాహము కాని స్త్రీకి పెళ్లి సంబంధము ఇంతకుముందు ఎవరితో కూడా జరిగిన దాన్ని, ప్రధానము చేయబడని దానిని వివాహము చేసుకోవాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎవరు విడిచిపెట్టేసి ఉంటారు, భర్త బతికే ఉంటాడు, అలాంటి వారికి వద్దు అంటున్నారు. విడిచిపెట్టిన దానిని, విధవరాలిని నువ్వు వివాహము చేసుకోకూడదని దేవుని వాక్యంలో ఉంది. నీ యవ్వనస్తుడు కదా, యవ్వనస్తురాల్ని చేసుకో. అది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. భ్రష్టురాలికి చేసుకోకూడదు. చూడండి, విధవరాలికి, విడవబడిన దానికి, భ్రష్టురాలికి, జారస్త్రీకి పెళ్లి చేసుకోకూడదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, వాక్యం మనకు బోధిస్తుంటే అది వినగలిగితే కుటుంబ వ్యవస్థ చాలా 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 అద్భుతంగా కట్టబడుతుంది. మలకి గ్రంథంలో మనం చూస్తున్న మరొక వాక్యంలో 2వ అధ్యాయం 15వ వచనంలో, యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. నువ్వు చేసుకున్నప్పుడు యవ్వన కాలంలో నీ భార్యగా స్వీకరించావు, నీ భర్తగా స్వీకరించావు, నీ విశ్వాసముతో కొనసాగు జీవితం. కానీ మధ్యలో మాత్రం ఈ రంగుల లోకమయ ప్రపంచం వైపు చూసి నీ భార్య కంటే ఇంకా లోకంలో ఎవరు అందగర్త కనిపించకూడదు, నీ భర్త కంటే ఇంకా అందమైన వాడు లోకంలో ఎవరు కనిపించకూడదు. నీ భర్తే నీకు అందగడిగా ఉండాలి, నీ భార్యే నీకు అందగర్తగా కనిపించాలి. లోకంలో ఏది కనిపించి సరే నువ్వు అటువైపు చూడకూడదు, దాన్ని
అంగీకరించకూడదు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసంతో ఉన్నవా, విడిచిపెట్టేస్తే విశ్వాసఘాతకురాలుగా ఉండిపోతావు, విశ్వాసఘాతకుడిగా నీ మారిపోతావు. వద్దండి, అలా చేయుట దేవునికి ఇష్టం కాదు, అది నీకు కూడా మంచిది కాదు. ప్రియమైన మళ్ళారా, ఇక్కడ రాబడి ఉంది 1 కొరింథీ 7:9 కామాప్తులగుట కంట్లే పెళ్లి చేసుకునుట మేలు. పెళ్లి చేసుకోకుండా వేరే వేరే అబ్బాయిలతో వేరే వేరే అమ్మాయిలతో నువ్వు కామాప్తులై రొమాంటిక్స్గా మారిపోయి ఇలా జీవించుట కంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడు నీ కోరిక, నీ వాంఛ అన్నీ తీరుతాయి. ఎందుకు కామాప్తులై జీవిస్తున్నావు? జీవించకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా సరదాగా గమనించి ఇది దేవుని వాక్యం అని మీరు అంగీకరించి అలా జీవించగలిగితే కుటుంబం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. ప్రియమైన వారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 7:3 దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, భార్య భర్తలు ఎక్కడో దూరంగా ఉండకూడదని. భార్య భర్తలు ఎప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నము చేయకూడదు. వాళ్ళు కలిసే జీవించగలిగితే మంచిది. ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు, భార్యాభర్తలు ఉద్యోగంలో ఉంటే డబ్బులు బాగానే వస్తాయి, ఇన్కమ్ బాగానే వస్తుంది, సంపాదన బాగానే సంపాదిస్తాం. కుటుంబంలో తేడా వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఏదో బోల్తా కొడుతూ ఉంటుంది. ఎందుకంటే భర్త ఇక్కడ, భార్య ఎక్కడికో ఉంటుంటారు. ఇద్దరికి కలయిక ఉండదు, ఫోన్ తప్ప. కొన్నిసార్లు అయితే ఫోన్ కూడా కట్ అయిపోతుంటుంది, ఫోన్ చేయరు, మైకంలో పడిపోతారట. ఇది మంచి జీవితం కాదని కూడా కుటుంబ వ్యవస్థతో దేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3:7 దేవుని వాక్యంలో రాబడింది. నేను చదువుతున్నాను. జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము చొప్పున భార్యతో కాపురం చేయాలట. జ్ఞానం, అన్నిటికీ జ్ఞానం, ఆమె గురించి ఆలోచించాలి. జ్ఞానం కలిగి కాపురం, కుటుంబ వ్యవస్థని నడుపు అన్నట్టు. 1 కొరింథీ రాసిన పత్రిక 7:4 దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, భార్య యొక్క దేహము అంటే శరీరం మీద, భార్య యొక్క దేహము భర్తకి కానీ ఎవరికి అధికారము లేదు. ఎవరికి అధికారం లేదు. అది నీ భార్య, ఏక శరీరమై ఉన్నారు. అలాగే నీ శరీరం మీద భార్యకి అధికారం ఉంది కానీ ఎవరికి అధికారము లేదు. అందుకే శరీరాన్ని పాడు చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఒక మంచి వ్యవస్థ, ఇది కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల వ్యవస్థ, కుటుంబం యొక్క ఇది చక్కగా రాసి పెట్టాడు దేవుడు. వేరే ఒకరికి శరీరం అమ్ముకునే స్థితికి వెళ్ళకూడదు. వేరే వారి యొక్క శరీరాన్ని కోరుకునే స్థితికి పురుషులు వెళ్ళకూడదు. ఏమైనా కోరిక ఉంటాయి, నీ భర్త, నీ భార్య. ప్రియమైన లారా, ఈ వాక్యం సెలవిస్తుంది కదా, ఈ దేహం ఎవరికి అమ్మకూడదు. అలాగే భర్త కూడా ఏ స్త్రీకి తన దేహాన్ని అప్పగించకూడదు. భార్యాభర్త ఏక శరీరం ఉన్నారు కాబట్టి భార్యాభర్తలకి హక్కు, ఇంకా వేరే వాళ్ళకి హక్కు లేదన్న సంగతి ఇక్కడ మనం గమనించని ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకొక విధంగా రాయబడి ఉంది. అదేమిటంటే హోషేయ గ్రంథం 3:3 కూడా రాసిన మాట ఏముందంటే, చాలా దినములు నువ్వు వివాహము చేసుకునే 1 రోజు 2 రోజులు కాదు,
చాలా దినములు చాలా దినములు చాలా దినములు నా పక్షమును నిలిచి ఉండాలి అంటున్నాడు. అంటే దేవుని దగ్గర కూడా మనము జీవిత కాలం అంతా కూడా నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేసుకున్న అమ్మాయి, నువ్వు చేసుకున్న భర్తతో కూడా చాలా దినములు చనిపోయే వరకు, మరణించే వరకు, భూమిలో నుండి మనము వెడలిపోయే వరకు, మరణం వచ్చి మా ఇద్దరికి వేరు చేసే వరకు కూడా ఒక్క భర్తతో, ఒక్క స్త్రీతోనే, ఒక్క భార్యతోనే ఉండాలని దేవుని వాక్యము సెలవించుచున్నది. ప్రియమైన వాళ్ళారా, చాలా దినములు నా పక్షం నిలిచిండు. ఏ పురుషుని కూడకాయో, ఏ పురుషుడికి నీ కూడకూడదు, ఏ భర్తతో నువ్వు వెళ్ళకూడదు, ఏ స్త్రీతో నువ్వు శరీరము కలపకూడదని క్లియర్గా నేను చెప్తున్నాను. వాక్యం కూడా అదే సెలవిస్తుంది. వ్యభిచారము చేయక నీ ఉండవలెను. వ్యభిచారం చేయొద్దు. నీ భర్తని కాదని, నీ భార్యని కాదని నువ్వు వేరొకరితో వెళ్ళి నీ శరీరాన్ని ఇచ్చావంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం మనకు సూటిగా మాట్లాడుతుంది. వ్యభిచారం చేయకూడదు. వేరొక శరీరానికి మనం అమ్మకూడదు. వేరొకరికి మన శరీరాన్ని అప్పగించకూడదు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన, ఉపవాస ప్రార్థన సమయంలో తప్ప, అనారోగ్యంలో తప్ప, ఇద్దరి ఇష్టంతోనే దూరం ఉండాలి తప్ప ఒక్కరికి ఒకరు విడిచి పెట్టకూడదు. నువ్వు వేరుగా ఉండాలనుకుంటే నీకు భర్తగా నీకైనా అనారోగ్యం కలిగి ఉండాలి, భార్య అయినా నీ స్త్రీకైనా అనారోగ్యం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనలో అయినా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో దూరంగా ఉండాలి తప్ప ఇంకా ఏ సందర్భంలో కూడా భార్య భర్తలు దూరం ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఆ విధంగా ఉండగలిగితే దుష్టుడు వచ్చి కుటుంబాన్ని పాడు చేస్తాడు, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడండి. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూస్తాం. ఇంకొక వచనం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి రాసిన కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, భార్య భర్తను దూరం చేయకూడదు. భార్య భర్తను దూరము చేయకూడదు. హక్కున చేర్చుకోవాలి, ప్రేమించాలి, హత్తుకోవాలి, తన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎటుపోతే పోన్లే, ఎలా తిరగనులే, పర్వాలేదులే అని ఏ విధంగా విడిచిపెట్టకూడదు. 7వ అధ్యాయం 11వ వచనం కూడా, మొదటి కొరింథీలో 7వ అధ్యాయం 11వ వచనం కూడా, భర్త భార్యను పరిత్యజింపకూడదు. పరిత్యాగం అంటే విడాకులు తీసుకోకూడదు, విడిచిపెట్టకూడదు, దూరము చేయకూడదు. ఎందుకంటే వివాహము చేసుకున్న టైంలో నువ్వు ప్రమాణం చేసి ఉన్నావు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట నువ్వు ప్రమాణం చేసి ఉన్నావు. కష్టంలో, నష్టంలో, కలిమిలో, లేమిలో కూడా నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నావు. ఇప్పుడు మర్చిపోయి ఎందుకు నువ్వు ఇలా తిరుగుతుంటావు? తిరగకూడదు, అది మంచిది కాదు అని దేవుని వాక్యం సెలవేస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇంకొక సందేశం చాలామందికి ఇది ఉంది. ఈ సందేశం ఏంటంటే సందేహం, డౌట్. దేవుని వాక్యం సెలవేస్తుంది, నేను చెప్తే బాగోదు, దేవుని వాక్యాన్ని అడగాలి, బైబిల్ని అడుగుదాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, అన్యురాలు స్త్రీ, అన్యురాలు అంటే మందిరానికి రాలేదు,
ప్రార్థనకి రాలేదు, ప్రభువుని అంగీకరించలేదు, దీని గురించి తెలీదు, విశ్వాసురాలు కాదు, అది విశ్వాసి కాదు, సంఘ సభ్యులు కాదు. అలాంటి వారికి ఒకవేళ అబ్బాయి ఇష్టపడినట్లయితే పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేయకూడదా? ఏంటి ఇది? బైబిల్ ఏం చెలవిస్తుంది? సపోర్ట్ చేస్తుందా కాదా? సరే, పౌలు గారి ద్వారా నేర్చుకుందాం. ఇక రాయబడి ఉంది కదా, అన్యురాలు స్త్రీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవడం మంచిది. ఒకవేళ అది ఇష్టపడింది, నువ్వు ఇష్టపడ్డావు, ఇద్దరు ఒక్క మనిషి కలుసుకున్నారు, పెళ్లి చేసుకుంటాము అని ఇష్టపూర్వకంగా అనుకున్నారు, మీరు తప్పులేదు. దీనికి సపోర్ట్ చేస్తుంది బైబిల్లో పౌలు గారి ద్వారా, దేవుని వాక్యంలో. చేసుకోవచ్చు అంటున్నాడు, చేసుకోవచ్చు. అయితే మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, ఏ స్త్రీకైనను అన్యుడు ఉంటే పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? వివాహము చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అన్యుడు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మంచిదే. నువ్వు ప్రభువుని అంగీకరించడం మంచిదే. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మంచిదే. నువ్వు బైబిల్ని అనుసరిస్తున్నావు, మంచిదే. నువ్వు యేసుని వెంబడిస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు ఇష్టపడింది ఎవరికంటే దేవుని నమ్మని అన్యుడు, మందిరానికి రాని అబ్బాయిని, యేసు ప్రభుని అంగీకరించని అబ్బాయిని నువ్వు ఇష్టపడ్డావు. మరి అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదని నీకు సందేహం ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తుంది ఈ వచనంలో ఏముందంటే, ఏ స్త్రీకైనాను అన్యుడు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంకొక వచనంలో పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆ విశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఆ విశ్వాసులతో జోడుగా జాయింట్గా ఉండొద్దు కూడా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనస్సు నిలవలేదంటే చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా అయితే బైబిల్ ఏం సెలవిస్తుంది? చీకటికి వెలుగుకి ఏం పొందిక అన్నాడు. అలాంటి వారితో నువ్వు జోడి ఉండవద్దు అన్నాడు. జాయింట్ వద్దు, కలిసి జీవించలేరు అన్నారు. తప్పని పరిస్థితుల్లో పౌలు గారు అక్కడ అంటున్నారు ఏమనంటే, ఒకవేళ ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకో అన్నాడు. ఎందుకు అంటే దాన్ని కూడా పౌలు గారు అంటున్నారు, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం రాబడి ఉంది. అమ్మయ్య, ఈ వచనం చూస్తే అన్యురాలకి ఒక విశ్వాసి చేసుకున్న తర్వాత ఈ వచనం భలే సపోర్ట్ చేస్తుంది అనుకో. ఏముందంటే, ఆ విశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఆ విశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు. భార్య అంటే నువ్వు చేసుకోబోయే స్త్రీ, చేసుకోబోయే అమ్మాయి ప్రార్థనకు వెళ్తుంది, పరిశుద్ధరాలుగా జీవిస్తుంది. ఆమెకు నువ్వు చేసుకున్నావు కనుక ఆమె వలన, ఆమె ద్వారా నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావు కాబట్టి, దేవుని అంగీకరించావు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు. ఈ విధంగా పెళ్లి చేసుకునే అవకాశం దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడు. ఆ విశ్వాసురాలైన భార్య ఉండి విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అయితే ఈ భర్త ప్రార్థనకి వెళ్తా ఉన్నాడు, బైబిల్ని అనుసరిస్తున్నాడు, యేసు ప్రభుని అంగీకరించున్నారు, చర్చికి వెళ్తున్నాడు. కానీ ఇష్టపడిన వారికి, అన్యురాలికి, ప్రార్థనకు రాని వారికి, ప్రభుని అంగీకరించిన వారికి, మరి అలాంటప్పుడు కూడా వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే నీ భర్తని బట్టి భర్త ద్వారా ఈమె కూడా పరిశుద్ధపరచబడుతుంది అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇప్పుడు మంచిదే, ఒకళ్ళు అన్యులు, ఒకళ్ళు విశ్వాసి, పెళ్లి చేసుకున్న మంచిదే. ఇప్పుడు ఏం చేయాలి? నమ్ముకున్న నీవు
నమ్మని నీ స్త్రీకి కూడా ప్రభునందు నడిపించాలి. నమ్ముకున్న నీవు నమ్మని నీ భర్తను కూడా ప్రభునందు నడిపించాలి. అప్పుడే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఏమనంటే 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఓ స్త్రీ ఓ స్త్రీ ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ స్త్రీ, బాగానే చేసుకున్నావు, ప్రార్థన రాని వాడికి కూడా అన్యుడికి చేసుకున్నావు, ప్రభువుని అంగీకరించిన వాడికి చేసుకున్న మంచిదే, కానీ రక్షిస్తావో లేదో అది నీకే తెలియను. మరి భర్తతో మాట్లాడదా దేవుడు? అది కూడా మాట్లాడుతున్నాడు. ఓ పురుషుడా ఓ పురుషుడా ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. నీకేమీ తెలియను. చేసుకున్న మంచిదే, సంబంధం పెట్టుకున్న మంచిదే, వివాహం చేసుకున్న మంచిదే, కానీ ప్రభువులోకి నడిపిస్తావా, నరకం నుండి తప్పిస్తావో లేదో, మరి ఆయన రక్షించబడ్డానికి నీ చేతులు పెట్టాడు కాబట్టి రక్షిస్తావో లేదో అది నీకే తెలియాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది మరి అలాంటప్పుడు విశ్వాసి అయిన వాడు అన్యుడిగా మారిపోతున్నారు, అన్యుడైన వారు వివాహం చేసిన తర్వాత విశ్వాసిగా మారిపోతున్నారు. ఇది సమాజంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అలాంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ వచనం మనం వింటుంటే చాలా బాగుంటుంది. పౌలు గారు మరలా ఏమంటారంటే, ఒకవేళ ఆ స్థితిలో నువ్వు వివాహము చేసుకున్నావు అంటే భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటివా, వివాహము కోరవద్దు. కండిషన్, ఆప్షన్ 2 పెట్టాడు పౌలు గారు. 2 ఏమని తెలుసా? భార్యకు ఇష్టమై ఉన్నావా, అయితే విడుదల కోరవద్దు, తనతోనే జీవించు. భర్తకి ఇష్టపడ్డావా, ఆయనతోనే జీవించు, నువ్వు విడాకులు తీసుకోవద్దు అన్నాడు దేవుడు. విడాకులు తీసుకోవద్దు అంటున్నాడు దేవుడు. భార్య లేక నీ ఒంటరిగా జీవిస్తున్నావా, భర్త లేక ఒంటరిగా జీవిస్తున్నావా, వివాహము కోరుకోవద్దు, వివాహము చేసుకోవద్దు. నువ్వు అలా ఉండిపోవటం మంచిది. వివాహం చేసుకొని మరలా విడాకులు నీకెందుకు? వివాహం చేసుకొని పరిత్యాగ పత్రాలు నీకెందుకు? కోర్టు వరకు, పోలీస్ స్టేషన్ వరకు, గ్రామ పంచాయతీ వరకు ఎందుకు వెళ్తావు? అలా కోరినట్లయితే వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే పరిత్యాగ పత్రం, విడాకుల పత్రము కోరుకోవద్దు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా కలిసి జీవించి ప్రభుని ఘనపరిస్తే మంచిది. ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తే మంచిది. పక్కవారి కుటుంబం ఆదర్శంగా నువ్వు జీవిస్తే మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకొక విషయం మీకు చెప్పాలి. పెళ్ళిడికి వచ్చింది అబ్బాయి, పెళ్ళిడికి వచ్చేసాడు అబ్బాయి, పెళ్ళిడికి వచ్చింది అమ్మాయి. ఈ టైంలో కూడా నువ్వు అమ్మాయికి ఇంటిలో ఉంచుకుంటే, అబ్బాయికి వివాహం చేయకుండా ఉంటే చాలా ప్రమాదంలోకి వస్తుంది. ఇది చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 36 వచనంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, కుమార్తెకు పెళ్ళిడు వచ్చిందంటే పెళ్లి చేయడం మంచిది. పెళ్లి చేయడము మంచిది. కుమార్తెకు పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి చేసేస్తే మంచిది. లేకపోతే నీ కుమార్తె చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది, రాంగ్ రూట్లోకి వెళ్తుంది. వివాహ వయసు వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా ఇంటికి ఆ అమ్మాయికి ఉంచి ఉండకూడదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిది, నా జీవితం బాగుంటుంది. వివాహము చేయకుండా ఇంటిలోనే దాచి ఉంచితే తనకంటూ కొన్ని కోరికలు వస్తాయి.
తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త తల్లిదండ్రులారా, ఇది గమనించండి. పెళ్ళిడు వచ్చినటువంటి అబ్బాయి మీ ఇంట్లో ఉంటే సంబంధం చూసి పెళ్లి చేసేయండి. పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి మీ ఇంటికి ఉంటే సంబంధం చూసి పెళ్లి చేసేయడం మంచిది. అది దేవుని యొక్క చిత్తం కూడా, దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. లేకపోతే లేచిపోతుంది అన్నమాట. ఆ వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేయలేదు, మరి ఏం చేస్తుంది? అది ఒక అబ్బాయిని చూసి ఆ అబ్బాయి తాగుబోతుడా, పేకాట ఆడేవాడా, దొంగవా, దొరవా, తిరుగుబోతువా, త్రాగుబోతుడా, అది ఆ విధంగా ఆమె చూడదన్నమాట. ఆ టైంకి ఏదో దాని కోరిక తీర్చబడాలి, కోరిక తీరాలి. ఆ అబ్బాయితో లేచి వెళ్ళిపోద్ది. లేదా ఒక అమ్మాయి చూస్తే అమ్మాయికి లేపుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. ఎందుకంటే పెళ్లి వయసులో పెళ్లి చేయకపోతే జరిగే ప్రమాదాలు ఇదే. తల్లిదండ్రులు మీరు చాలా జాగ్రత్త ఆలోచించాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త మీరు గమనించాలి. వివాహ సమయం వచ్చిందంటే అబ్బాయికి కూడా పెళ్లి చేసేయాలి, అమ్మాయికి కూడా పెళ్లి చేసేయాలి. లేకపోతే ఇద్దరు లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు, పంచాయతీలు పెట్టుకుని తిరుగుతుంటారు. ఇలాంటి జరిగే సంఘటనలు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. లేపుకుని వచ్చేసాడు అని బాధపడుతుంటారు, లేపుకుని వెళ్ళిపోయాడట అని బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అప్పుడు ఆ కుటుంబం ఈ కుటుంబం వైరం. అమ్మాయి తల్లికన్న కుటుంబం, అబ్బాయి తల్లికన్న కుటుంబం గొడవలు పడిపోతుంటారు. మీ అబ్బాయి ఇష్టపడాడు కాబట్టి మా అమ్మాయి వచ్చింది, లేదు మీ అమ్మాయి ఇష్టపడింది కాబట్టి మా అబ్బాయి చేసుకున్నాడని ఈ రెండు కుటుంబాలు బాధపడుతుంటారండి. ఇలాంటి సంఘటన జరగకుండా తల్లిదండ్రులైనటువంటి వారు అందరు కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం దేవుని పేరిట. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 7వ అధ్యాయం 38వ వచనంలో చచ్చిపోయే వరకు భార్యాభర్తలుగా జీవించాలి. మధ్యలో మార్పు చేర్పులు ఉండకూడదు. మధ్యలో ఉంగరం సైజ్ చాలలేదని మార్చుతుంటారు, చెప్పులు సైజ్ చాలలేదని, బట్టలు సైజ్ చాలలేదని. సైజు వెతికే స్థితి కాదు భార్యాభర్తల విషయంలో. ఒక్కసారి భార్యాభర్తలుగా కలిసేమంటే జీవితకాలం అంతా కూడా, బ్రతుకు దినములంతా కూడా, ఈ భూమి మీద నుండి చనిపోయి మట్టిలో కలిసిపోయే వరకు కూడా భార్యాభర్తలు ఒక్కటిగా జీవించాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళ, రోమపత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే 7వ అధ్యాయం 2వ వచనంలో కలిసి జీవించాలి. భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసే జీవించాలి. ఇది పొరపాటు చేస్తున్నారు చాలామంది. ఏమేనంటే కలిసి జీవించట్లేదు, కలిసి బ్రతకట్టం లేదు, అక్కడే డేంజర్ వస్తుంది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని జనాంగమా, అందరికీ మాట వర్తిస్తుంది. నువ్వు నమ్మకపోయినా, ప్రభువుని అంగీకరించకపోయినా, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు ఏ దేవుని పూజించినా, ఏ దేవుని విశ్వసించినా, ఏ దేవుని నువ్వు మొక్కుతున్నావు నాకు అనవసరం. కానీ ఈ మాట మాత్రం చాలా అవసరం. నీకు కూడా చాలా అవసరం ఈ మాట. భార్యాభర్తలు దూరంగా ఉండకూడదు. భార్యాభర్తలు కలిసే జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 40వ వచనంలో కూడా దేవుని వాక్యంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట అంటే, భర్త చనిపోతే విధవరాలుగా ఉంటే ఇంకా మంచిది. భర్త చనిపోయారు, ఏదో ఇన్సిడెంట్లో, ఏదో కారణంగా, జ్వరంతో, జబ్బుతో, యాక్సిడెంట్లో, ఏదో ప్రమాదంలో మొత్తానికి చనిపోయారు. నీ భర్త చనిపోయిన తర్వాత విధవరాలిగా ఉండిపోతే ఇంకా మంచిది. లేదు అంటే భర్త చనిపోయారు కాబట్టి నువ్వు వేరొకరికి వివాహం చేసుకుంటే మంచిది. అది ఎలాంటి వారికి నువ్వు చేసుకోవాలంటే, నువ్వు దేవుని నమ్ముకున్నదైతే దేవుని నమ్ముకున్న వాడికి చేసుకుంటే మంచిది. ఒక మాట ఆలోచించండి, నువ్వు అవతల వ్యక్తికి భార్య ఉందా లేదా చూసుకో. లేతే భార్య ఉన్న పురుషుడికి నువ్వు వెళ్ళి
పెళ్లి చేసుకుంటానంటే అది పెద్ద తప్పు చేస్తున్నాం. సమాజంలో అనేక చోట్ల అలాగే కనిపిస్తున్నాయి. అతనికి ముందు ఒక భార్య ఉంది, ఆ భార్యకి పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు అలాంటి వారికి కన్ను వేసి, అలాంటి వారికి ఎర వేసి, అలాంటి వారితో నీవు స్నేహం చేసి అక్కడే పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళ జీవితాన్ని కొడుతున్నావు, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నావు, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు. నువ్వేం చేయాలంటే అవతల వ్యక్తి కూడా భార్య చనిపోయి ఉండాలి, నీకు ఇక్కడ భర్త చనిపోయి ఉన్నాడు కాబట్టి అలాంటి సంబంధం, అలాంటి వారిని చేసుకుంటే అది నీకు ఎంతో మేలని కూడా నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 19:6 దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఎట్టి పరిస్థితులు కూడా నీ వలన పక్క కుటుంబానికి నష్టం వాటిల్లకూడదు, నష్టం కలగకూడదు. అలాగే కలిసి బ్రతుకుతున్న వారికి నువ్వేవో చెడు మాటలు చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పి కుటుంబాన్ని విడిపోయేటట్టుగా చేయవద్దు. అది గొప్ప శాపం తెచ్చుకుంటావు నువ్వు. కావున ప్రియమైన వాళ్ళారా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఆ మనిషి నీవు నేను మనం అయి ఉండకూడదు. వేరు చేయవద్దు, కలిపేటట్టుగా చూద్దాం, కలిసి బతికేటట్టుగా చూద్దాం వారిని. ఈ భార్య భర్త జీవితంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వివాహం అయింది, పెళ్ళి అయింది, కుటుంబ వ్యవస్థ నిలబడింది. అప్పుడు ఈ భార్య భర్తల జీవితంలో ఎలా ఉండాలో దేవుని వాక్యంలో సెలవిస్తుంది అండి. చూడండి, పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. పౌలు గారు ఏమంటారంటే, ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 28వ బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి కుటుంబ వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతోనే బైబిల్లో దేవుని మాటలు దేవుడు మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నానంటే, పురుషుడు భార్యను ప్రేమించాలి, పురుషుడు భార్యను ప్రేమించాలి, పురుషుడు భార్యను ప్రేమించాలి. అది నీ సొంత ఎముక, అది గుర్తుపెట్టుకో. నీ సొంత ఎముక, నీ సొంత భార్య, నీ సొంత కుండ, నీ సొంత ఆస్తి. దాన్ని ప్రేమించుమని ఉంది, ప్రేమించాలి. కానీ ఈ రోజుల్లో ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? అక్కడక్కడ అలాంటి సిచ్యువేషన్లో చూస్తుంటాం. భార్యని ప్రేమించకుండా పక్కవారి భార్యకి ప్రేమిస్తున్నారు. భార్యతో మంచిగా ఉండకుండా పక్కవారి భార్యతో మంచిగా ఉంటున్నారు. అది కరెక్ట్ కాదని, అది రైట్ కాదని, అది సత్యం కాదని, అది మంచిది కాదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నీ సొంత భార్యను ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నీ భార్య ఎందుకు వెళ్తుంది? నువ్వు ప్రేమిస్తే నీ భార్య ఎందుకు దూరం అవుతుంది? కంట్రోల్ చేసుకో. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 కూడా సెలవిస్తుంది, భర్తను ప్రేమించాలి, లోబడాలి. ఓ స్త్రీ, భార్యగా ఉంటున్న నీవు కూడా పక్కవారి భర్తకు నువ్వు ప్రేమించేది గొప్పతనం కాదు. పక్కవారి భర్తకు నువ్వు లోబడ్డం కాదు, నీ సొంత భర్తకు ప్రేమించు, నీ సొంత భర్తకు లోబడి ఉండు అని లేఖనంలో దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 33 దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భర్త యందు భయము కలిగి ఉండవలెను. తన భర్తగా దేవుడు నీకు ఒక పురుషుడు అంగీకరించున్నాడు కాబట్టి, ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయనే నీ పురుషుడు, ఆయనే నీ భర్త కాబట్టి ఆ భర్తకు నువ్వు లోబడి భయము కలిగి జీవించు బ్రతుకు దినములంత వరకు అని దేవుని వాక్యంలో పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. ఒక విషయం మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 20 దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది, ప్రియులరా,
స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించాలి. స్త్రీలందరూ అంటే లోకంలో ఉన్న స్త్రీలందరి కోసం కాదు. ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ, పెళ్లి చేసుకున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటిలో ఆ పురుషుడికి నువ్వు గౌరవించాలి. తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ అంచనా చేసి నువ్వు విరగకూడదు. నీ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, ఇన్కమ్ తెస్తే ఉండవచ్చు, నువ్వు మంచి పొజిషన్లో ఉండవచ్చు, మంచి ధనవంతురాలు కుమార్తె కాయ ఉండవచ్చు, నీ భర్త పేదవాళ్ళు వారి కుమారుడు కావచ్చు, కొడుకు కావచ్చు. అట్టి స్థితిలో కూడా నీ పురుషుడికి నువ్వు సన్మానించాలి. నీ పురుషుడికి నువ్వు గౌరవంతో చూడాలి, గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా ఇంట్లో చూడాలి. నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి భర్త పట్ల. నువ్వు అలాగే ఉండకపోతే నీవు గయ్యాలి అని అర్థం, దెయ్యం ఆత్మ నీలో ఉందని అర్థం, యజబేల్ ఆత్మ నీకు ఉందని అర్థం. కనుక భార్య అన్న ప్రతి ఒక్కరు కూడా, స్త్రీ అనబడిన ప్రతి ఒక్కరు కూడా భర్తలకు, మీ సొంత భర్తలకు గౌరవంగా మాట్లాడాలి. ఏండి అని మాట్లాడాలి. ఏదో పిచ్చి పిచ్చిగా వాగకూడదు, అది మంచిది కాదు. గౌరవంగా, సన్మానంగా, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. అమ్మో, ఇంతవరకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? స్త్రీలారా, మీ యొక్క పురుషులకి, మీ భర్తలకి గౌరవించి మాట్లాడండి అని చెప్పింది. ఇప్పుడు ఏమైంది? మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. పెట్టకండి, నిష్ఠూరం చేయకండి. మంచిగా ప్రేమించండి, మర్యాదగా చూడండి. ఆమె నీ సొంత భార్య అయి ఉంది కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, ఇది కుటుంబ వ్యవస్థ. ఈ విధంగా మనం జీవించగలిగితే తప్పకుండా కుటుంబం బాగుపడుతుంది. ఇంతవరకు ఈ సందేశం మీకు అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను. అట్టి విధంగా జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ చాలా చిన్నది, ఏజెన్సీ ప్రాంతం, కొండ ఏరియాలో నడిపిస్తున్నాను. మరి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. లైక్ చేస్తే ఇలాంటి వీడియో నేను మరలా ఈ కొండ ప్రాంతం నుంచి పెట్టడానికి ఎంతో సరదా కలిగి చేయగలను. సిటీలో మంచిగా చేస్తారు, కానీ నేను ఏజెన్సీలో కొండ ఏరియాలో ఉన్నాను కాబట్టి నెట్వర్క్ ఉండదు, ఏముండదు. అలాంటిది కూడా ఏదో దేవుని వాక్యం ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టి వాక్యం అందిస్తున్నాను. ప్రార్థన చేయండి. నాకు 2 పిల్లలు ఉన్నారు, పరిచర్య ఉంది. మా కోసం, పరిచర్య కోసం తప్పకుండా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఈ వాక్యం అందరూ అంగీకరించి ప్రభా మంచి కుటుంబంగా జీవించి నీ నామాన్ని ఘనపరిచి కుటుంబ ప్రేమ, శాంతి, సమాధానం కలిగి జీవించి కృప దయచేయండి. విడిపోయిన కుటుంబాలు మరలా కలిసి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు ప్రియ రక్షకుడు మీ అందరికీ దీవించును గాక. మరొక వాక్యంతో కలుద్దాం. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.